అందశ్రీ సంతాప సభకు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు హాజరైన ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, అందశ్రీ గారితో మీకు ఎంతో అనుబంధం ఉంటుంది. ప్రజా ఉద్యమాలు చేసిన ఎన్నో రకాలుగా. ఏమనుకుంటున్నారు సార్ ఈరోజు సంతాప సభకు రావడం? ఎట్లా అనుకుంటారు? సడన్గా చనిపోవడం, హఠాన్ మరణం చెందడం అసలు ఏమనిపిస్తుంది మీ మనసుకు? ఆయన మొదటి నుంచి మాతోటే ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో మొదలుపెట్టినప్పుడు, మలిదశ ఉద్యమం 96 మొదలుపెట్టినప్పుడు గద్దరు, మేము, తర్వాత గూడంజయ్య కూడా ఉన్నాడు మాతోటి పాటు. వీళ్ళందరం కలిసి మొదలుపెట్టినప్పుడు కళాకారులే ముందున్నారు. గద్దరు వల్ల కళాకారులు అందరూ వచ్చిండ్రు. వాళ్ళే ముందుండి చేసినారు. ప్రజల సంస్కృతిని ఆయుధంగా మార్చుకున్నారు. ప్రజల పాటనే తూటాగా మలుచుకున్నారు. వాడు తూటాలు కాడుతుంటే మనం పాటలు కాలుద్దామన్నారు. అయితే మొట్టమొదటి ఇంటర్వ్యూ ఆయన తాపి మేస్త్రికి ఉన్నప్పుడు, మొట్టమొదటి ఇంటర్వ్యూ మేము వర్తమానం అనే పత్రిక పెట్టినాం, తెలంగాణ పత్రిక. 95, 96లో 99 దాకా నడిచింది అది. దాంట్లో ఒక జర్నలిస్ట్ ఉండేవాడు, సాదం రాజన్ అనే వాడు, ఊరు పక్కన ఊరు. నిన్న కూడా ఇక్కడ కూడా ఉన్నాడు ఆయన. ఆయన వచ్చి, ఆయన రేబర్తి పక్కనే ఉంటుంది, వాళ్ళది కృష్ణాజిగూడెం పక్కన. ఆయన గురించి విని పోయిండు అక్కడికి. ఇంత గొప్పగా ఎట్లా పాడుతున్నావు, ఎట్లా రాస్తున్నావు, ఆ తాపి మేస్త్రి కదా అంటే ఆయన చెప్పిండు, అక్కడ నేర్చుకున్నా ఇక్కడ నేర్చుకున్నా అని చెప్పిండు. అయితే ఆయన అనాథగా బతికిండు, గొర్రెలే కాసిండు. ఆ తర్వాత సాదం రాజన్న తీసుకొచ్చిండు. మొట్టమొదటి ఇంటర్వ్యూ ఆయనే రాసి చేసిండు, సాదం రాజన్న. అది మా వర్తమానంలో వచ్చింది. అది చూసినాక ఈయన చూసి చాలా ఇంప్రెస్ అయ్యిండు. శేఖర్ అని దాని వర్కింగ్ ఎడిటర్ ఆయన. ఆయన అంతకుముందు ఈనాడులో రామోజీరావు చుట్టమైన, ఈనాడులో చీఫ్ రిపోర్టర్గా ఉండే ఆయన. ఆయన భార్యనేమో డాక్టర్ లక్ష్మి, ఆమె డాక్టర్ ఝాన్సీ లక్ష్మి. ఝాన్సీ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆమె సైకియాట్రిస్ట్. ఆమె అప్పటికే జోగిన్ల మీద, దేవదాస్ మీద పరిశోధన చేసింది. వాళ్ళ మీద సినిమా తీయాలనుకుంటుంది. ఆమె అన్నది, నేను సినిమా తీయాలనుకుంటున్నా, నువ్వు పాటలు రాయమన్నది. జోగిని, ఆ గంగకు పాటలు రాసింది అదే. గంగ అంటే జోగిని అని. ఆ పాట రాసిండు. పాపం 80 లక్షల ఖర్చు పెట్టి ఆస్తులు అమ్మేసి డబ్బులు రాలేదు. ఎప్పటికి బాధపడేది అందశ్రీ. అన్న 80 లక్షలు పెట్టిండు ఆయన, డబ్బులన్నీ పోయినాయి అన్న. ఆయన కొంచెం నాకు తిండి పెట్టి చాలు, నేను రాస్తాడు. ఓ 5,000 6,000 తీసుకున్నాడు అంతే. తీసుకొని రాసిండు. ఆ సినిమా పాపం పోయింది, డబ్బులన్నీ పోయినాయి. చాలా బాధపడేటోడు. అయితే ఇప్పుడు మేము చెప్పేవాళ్ళం, మొన్నటిదాకా కూడా బాధపడుతున్నాను, నా శేఖర్ని చచ్చిపోయి, ఝాన్సీ గారు కూడా చచ్చిపోయి, ఎట్లా మరి అని అంటే మేమేం చెప్పినామంటే దీన్ని ఓటీటీలో పెడదామన్నాను. ఇప్పుడు దాన్ని ఓటీటీ రైట్స్ ఫ్యామిలీకి అప్పచెప్తే దాని ఆదాయం కూడా వాళ్ళకి వస్తుంది. ముఖ్యమంత్రికి చెప్పాలి మనం. గంగా సినిమాను వాళ్ళు ఉన్న శేఖర్ ఫ్యామిలీ ఉన్నది, ఆ శేఖర్ ఫ్యామిలీ దగ్గర పోయి వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఒక ఒప్పందం చేసుకోవాలి, ఓటీటీలో పెట్టాలి. పెడితే అప్పుడు శేఖర్ కీర్తి, డాక్టర్ ఝాన్సీ కీర్తి, అదేవిధంగా అందశ్రీ కీర్తి శాశ్వతంగా ఉంటుంది, జనంలోకి వెళ్ళిపోతుంది. అది మనం పెట్టి ప్రధానంగా సార్, ఇప్పుడు వాస్తవంగా కూడా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి కూడా జయ జయ తెలంగాణతో పాటు చాలా పాటలు కూడా గద్దరే. అది ఇది తర్వాత వచ్చింది, మొన్న. అది ఎప్పుడు 95లో కదా ఉద్వెత్తులు లేచింది. అప్పుడు చాలా చిన్నోడు, పాటలే సంస్కృతే. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు కేసీఆర్ వచ్చినాకనా? కేసీఆర్ ఎక్కడున్నాడు? గద్దర్ మీద 6 తూటాలు కాల్చినప్పుడు తెలంగాణ పాడినందుకే గద్దర్ మీద 6 తూటాలు. ఎక్కడున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూతి నాక్కుంటున్నాడు, చేతులు కాలు విసుకుంటున్నాడు. అప్పుడు కాదు ఉద్యమం, అప్పుడు వచ్చింది 96లో వచ్చింది. అంటే అప్పుడు మీరు పుట్టిండొచ్చు, పుట్టకపోవచ్చు. సార్, సహజంగా అక్షరాస్యత లేదు, లోక కవిగా, సహజ కవిగా, ప్రకృతి కవిగా ఎట్లా అభివృద్ధి చెందిండు? అంటే ఏ లెక్కన ఆయన ఆ స్థాయిలో పాటలు పాడాల్సి వచ్చింది? చదువుకున్నోడికే తెలివి ఉంటుంది, చదువుకున్నోడికి తెలివి ఉండదు. చదువుకున్నోడు తెలివంతులు అనుకోదు, అబద్ధం. అది ఏం తెలివి ఉంటుంది? ఇప్పుడు పాత పాటలన్నీ ఎవరు రాసినారు? సామెతలన్నీ ఎవరు రాసినారు? ఎంత అద్భుతంగా ఉంటాయి సామెతలు, ఎంత అద్భుతంగా ఉంటాయి పాటలు, ఎంత అద్భుతంగా. చిందు కళాకారులు ఉంటారు, ఎంత అద్భుతంగా చెప్తారు. యక్షగానం కళాకారులు ఉంటారు, బుర్రకథ కళాకారులు ఉంటారు, ఒగ్గు చదువు ఉంది వాళ్ళకు. ఏమైనా చెప్పమని సినారనే చెప్తుండే వాళ్ళకి, మేము సరిపోమని. మేము వాళ్ళ కవిత్వానికి మేము సరిపోము. ఒక చుక్క సత్య, నేను సినారి చెప్పేది, చుక్క సత్యని పక్కన పోయిన ఫ్యాన్ అయినా నేను తనను చూపించుకుంటా. ఈ సినారే చదువుకున్న పండితుడు, చుక్క సత్తయ్య చదువురాని మహాపండితుడు అంటుండే. అందుకని చదువుకు దీనికి సంబంధం లేదు, ప్రపంచం చదువుకోవాలి. ప్రపంచం చదువుకుంటే తెలివి వస్తుంది. అందరు ప్రవక్తలు ఏ ప్రవక్తకు సరిపోతారు? మేధావులు అందరు ప్రవక్తలు గొర్రెలే కాసిండు. మహమ్మద్ ప్రాఫిట్ అన్నాడు, నేను గొర్రెలు కాసిన, నాకంటే ముందు జీసస్ గొర్రెలు కాసిండు, అంతకంటే ముందు మోసెస్, అంతకంటే ముందు ప్రాఫిట్ జాకబ్, ప్రాఫిట్ డేవిడ్, అబ్రహాం మొట్టమొదటి ప్రవక్త. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ పాటకు గుర్తింపు రాలేదు, అది మనకు అందరికి తెలిసింది. ఇప్పుడు గుర్తింపు వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని అనుకుంటున్నారా పాటను కానీ, అందశ్రీ కానీ? అంటే మనుషులు గుర్తించారు, పాటను కూడా గుర్తించాలి. పాట ఉన్న విషయాన్ని, వస్తువును కూడా గుర్తించాలి. దాన్ని ముందు తీసుకొని పోవాలి. పాటలు ఏమున్నది? ఆదివాసుల గురించి పాటలు ఉన్నాయి. ఆదివాసుల బతుకుదరువు చూపించాలి కదా.
అంటే పోడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసేయాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనే స్మగ్లర్ వాళ్ళ దగ్గర నుంచి తీసేసి ఆదివాసులకు అప్పచెప్పాలి. అడవుల మీద హక్కులు. వాళ్ళకి నిజాం కూడా అడవి మీద హక్కులు ఇచ్చిండు, ఫారెస్ట్ గ్రేజింగ్ రైట్స్ ఇచ్చిండు. ఇప్పుడు ఏమవుతుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాడు ఎవడు స్మగ్లర్స్ పోచర్స్ వాళ్ళే సింహాలు దంతాలు గింతాలు అమ్ముకుంటోళ్ళు, ఏనుగు దంతాలు అమ్ముకుంటోళ్ళు, కలపంత స్మగ్లింగ్ చేసేటోళ్ళు ఫారెస్ట్ వాళ్ళే కదా, వాళ్ళని తీసేయాలి. అడవిని కాపాడేటోడు ఆదివాసికే దాని మీద హక్కిస్తే అప్పుడు పాటకు అర్థం వచ్చినట్టు ఉంటుంది. అంతేగాని పాటకు సపోర్ట్లు కొడితే కాదు. పాట స్పిరిట్ ఏంది, దాని వెనుకున్న స్ఫూర్తి ఏంది, ఆ స్ఫూర్తిని అమలు చేయాలి. తెలంగాణకు అందశ్రీ యొక్క సేవలు కానీ లేకపోతే ఆయన పాటలు కానీ సరిపోయేవా, ఇంకా ఆయన సేవలు వినియోగించుకోవాల్సిన అవసరం ఉండేనా? ఇంకా కవులు కళాకారులు అందరిది ఉంది, వాళ్ళు ఉపయోగించుకోవాలి. ఉపయోగించడానికి ఈ ప్రభుత్వం కూడా మొన్నే వచ్చింది కదా. అంతకుముందు ప్రభుత్వం ఏమో కేసీఆర్కి ఏది ఇష్టం లేకుండా ఎవ్వరి పేరు చెప్పడం ఇష్టం లేదు. గద్దర్ పేరే చెప్పలేదు ఆయన, గద్దర్కి ఇంటర్వ్యూ చేయలేదు. గద్దరే కదా మొదలుపెట్టింది. మరి అందుకు అప్పుడు ఏం చేసిండు, ఎక్కడున్నాడు ఈయన? ఎక్కడ ఉన్నాడా? లేనేలేడు. అది ఇష్టం లేదు. అందశ్రీ పేరు అని చెప్తాడు ఆయన. సార్ చివరిగా చెప్పండి, ప్రభుత్వం స్మృతివనం, స్మారకం, స్తూపాలు ఇవన్నీ పెడతామని అందశ్రీకి గౌరవం ఇస్తామని చెప్తున్నారు. మనం కూడా చూసినాం, అధికారికంగా అంత్యక్రియలు కూడా చేసింది. నిజంగా చేస్తుంది అంటదా ప్రభుత్వం? స్మృతివనం చేయాలంటే ఏం చేయాలంటే ఒక మనిషి పెట్టాలి. ఇది పెట్టండి, ఇక్కడ తెలంగాణ కోసం అసూలు భాషణ వాళ్ళు అందరితో స్మృతివనం పెట్టాలి. ఇప్పుడు బోడో ల్యాండ్ ఉంది అస్సాంలో, గౌహటి దగ్గర కోక్రజార్ ఉంటుంది. కోక్రజార్లో బోడో ల్యాండ్ కోసం పనిచేసిన వాళ్ళందరిది పెద్ద మార్టర్స్ మెమోరియల్ ఉంది. ఎవరెవరు చనిపోయినరో వాళ్ళందరి ఫోటోలు ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి, పేర్లు కూడా రాసి ఉంటుంది. మళ్ళీ మీరు నెట్లో కొడితే అందరి చరిత్ర అంతా బయటకు వస్తుంది. మన దగ్గర హెచ్ఎస్ బ్రహ్మ అని చీఫ్ సెక్రటరీ ఉండే, హరిశంకర్ బ్రహ్మ, బోడో ల్యాండ్ ఆయనే, కోక్రజార్లో. ఆయన చెల్లెలు కూడా చచ్చిపోయింది పోరాటం చేసి. ఆమె కూడా మేము చూసినాం. ఇది ఇక్కడ హైదరాబాద్లో ఉండిపోతుండే ఆమె. ఇప్పుడు అట్లాంటి స్మృతివనం ఇక్కడ కట్టాలి. పేరే లేదు కదా. హైదరాబాద్లో మెమోరియల్ సెక్రటరియట్ ముందు పెట్టిండ్రు, పేరుంది ఎవరిదన్నా? ఎవరి పేరు లేదు. సో తెలంగాణ సాయుధ పోరాటం చచ్చిపోయిన వాళ్ళు, ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చచ్చిపోయిన వాళ్ళు, అంతకుముందు ములికి ఉద్యమంలో చచ్చిపోయిన వాళ్ళు, 52లో చచ్చిపోయిన వాళ్ళు, 16లో చచ్చిపోయిన వాళ్ళు, అందరి పేర్లు చరిత్ర అంతా నిక్షిప్తం చేయాలి. అది చేస్తలేరు కదా, ఇది ఒకటే కాదు కదా. అది చేస్తే అసలైన నివాళి అవుతుంది. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంది. ఇంకా కళాకారులను ఇంకా గుర్తించి రకరకాలుగా వాళ్ళకి చేసే ఏవైనా కానీ ఇండ్లు కానీ లేకపోతే వాళ్ళకి కల్పించాల్సిన వసతులన్నీ కల్పిస్తుందని అనుకుంటారా? గతంలో బీఆర్ఎస్ కూడా కొంత చేయలేదనే వాదనలు కూడా ఉన్నాయి కదా. అంటే ఏ ప్రభుత్వమైనా తనంతట తాను చేయదు. పౌర సమాజం ఒత్తిడి ఉండాలి. పౌర సమాజం దాని మీద ఒత్తిడి తీసుకొని రావాలి. కళాకారులకు ఇవి లేవు, కళాకారులకు ఏం చేయాలి, ఎట్లా గౌరవించాలి, ఆ గౌరవించేది ఉండాలి. అది ఇప్పటిదాకా చేయలేదు. అదేవిధంగా ఉద్యమకారులకు ఏమేం చేయాలి, చాలామందికి ఇల్లు లేదు, తిండి లేదు. ఇప్పుడు అందశ్రీ ఏమైంది, ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువైపోయి ఆర్థిక సమస్యల వల్ల దిగులు పడి కుంగిపోయి చచ్చిపోయాడు. మందులు లేవు, అవి లేవు, చిన్న విషయాలు అవి. ఆర్థిక సమస్య, ఇల్లే లేదు, ఇల్లు అంత అసహ్యంగా ఉంది, బాత్రూమ్ తలుపు కూడా సరిగ్గా లేదు. ఇక్కడ చూసిన ఇల్లు పూర్తి కాలేదు ఎన్ఎఫ్సి నగర్లో. ఆ సమస్యల వల్ల ఆయన కుంగిపోయిండు. అంటే ప్రతి కళాకారుని పరిస్థితి కూడా అట్లా. చాలామంది కళాకారుల పరిస్థితి, మా రాజలింగం ఉన్నాడు, ఏమైనా ప్రభుత్వమైనా చేయాలి కదా. కళాకారులు ఇక్కడ చాలామంది వచ్చారు. నిర్మల్ వచ్చింది, ఎట్లా ఏమున్నది, ఏం లేదు. విమలకి వచ్చింది, విమలకి మీద కేసులు ఇంకా అట్లనే ఉన్నాయి. కేసులు తీసేయలే. ఆమెకు అవార్డు ఇస్తాం 9 మందికి ఇచ్చినట్టు మాతో పాటు ఆమెకు కూడా ఇస్తామంటే నా మీద కేసులు ఉండడానికి ఎట్లా ఇస్తారు మీరు? అందుకని కేసులు రద్దు చేయలేదు, ఆమెకి రాలేదు. అట్లా కళాకారులందరికీ పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. అందుకని ఇప్పుడు మనం జయరాజుని చూసినాం, కాలు కూడా సరిగ్గా లేవు, నడవలేకపోతుండ్రు, చేయలేకపోతుండ్రు, పక్షవాతం వచ్చింది. అట్లా చాలామంది పరిస్థితి దయనీయంగా ఉంది. అందుకని వాళ్ళను ఉద్యమకారులను గుర్తించాలి, ఫ్రీడమ్ ఫైటర్స్గా గుర్తించాలి, స్వాతంత్ర యోధులుగా, తెలంగాణ యోధులుగా గుర్తించి వాళ్ళందరికీ ఆర్థిక సమస్యలు లేకుండా చేయాలి. చేస్తే అది అమరవీరులకు అసలైన నివాళి అవుతుంది.